అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో దరిద్రుని కాపాడుకోవాలి, భూమిని కాపాడుకోవాలి, భూగ్రహాన్ని కాపాడుకోవాలి, ఇతర అవకాశాలు మనకు లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి చేస్తున్నాం. ఇది ఎన్విరాన్మెంట్తో రిలేటెడ్ ఉన్నది. పంచభూతాలు అంటారు. భూతాలంటే అది చేతబళ్ళి బాణామతులు, అది వేరే అర్థం వస్తుంది, అది నష్టం చేసేది అనేది. కానీ ఈ పంచభూతాలు జీవరాశికి, మనుషులకే కాకుండా సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అన్నిటికీ కూడా వాటి పాత్ర నిర్వహిస్తూ జీవరాశి మనుగడ కొనసాగించడానికి చాలా కీలకమైన, చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయనేది చెప్పక తప్పదు. సో అందులో భూమి, ఆకాశం, అదేవిధంగా నీరు, నిప్పు, గాలి, ఇట్లా ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో 5 పంచభూతాలు అంటారు. ఇవి చాలా కీలకమైనవి. వీటిని దెబ్బతీయకుండా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఇందులో నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక 1000 సంవత్సరాలకు ముందు, ఇంతకుముందే నేను చెప్పినట్టుగా 1000 సంవత్సరాలకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్కగా ఉన్నది. సో సోదరులారా, సోదరిమణులారా, 1000 సంవత్సరాలకు ముందు ఎలా ఉన్నది అంటే, 1000 సంవత్సరాలకు ముందు ప్రకృతిని, పర్యావరణాన్ని తరతరాలుగా, అంటే లక్షల కోట్ల సంవత్సరాలైనా కూడా భూమి, పర్యావరణాన్ని వాళ్ళకి అవసరమైన మట్టుకే వాళ్ళు వాడుకునేవాళ్ళు. మిగతా వాటికి సంబంధించి అట్లా ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించేవాళ్ళు. ఎప్పుడైతే శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినాయని, ఆర్టిఫిషియల్ సెక్టర్ అభివృద్ధి చెందిందని చెప్పేసి, సో ఇక మనిషి సర్వాంతర్యామి అన్నట్టుగా, మనిషి సూపర్వైజర్, దేవుడు అలా సృష్టించాడు, దాన్ని మనం కాదనట్లా. మనిషి సూపర్వైజర్గా సృష్టిస్తే వీళ్ళే మేము దేవుళ్ళు అనే స్థాయికి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అట్లా ప్రకృతిని, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు, భూగ్రహాన్ని నాశనం చేస్తున్నారు, జలాన్ని కాలుష్యం చేస్తున్నారు, వాయు కాలుష్యం చేసేస్తూ ఉన్నారు, అసలు ఇది మంటలు మండిస్తూ ఉన్నారు. అసలు నీరు, నిప్పు, నేల, నింగి, భూమి, అసలు ఈ పంచభూతాలు ఏటిని కూడా వదలట్లేదు. అన్నిటినీ సంపాదన లక్ష్యంగా అత్యాశ అయినా పర్లేదు, దురాశతోని మన భవిష్యత్ తరాలకి మనం చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. ఏ దేశానికి సంబంధించి ఇది వర్తించుతుంది, ఏ రాష్ట్రాలకి, దేశాలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బాధ్యత వాళ్ళ వంతు పాత్ర ఈ భూమిని విధ్వంసం చేయడానికి, ఈ ధరణిని విధ్వంసం చేయడానికి వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు చేస్తున్నారు అనేది స్పష్టమవుతా ఉన్నది. సో ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి డెవలప్మెంట్ చేయాల్సిందే. జీవరాశికి ఉపాధి మార్గాలు కల్పించాల్సిందే. 100కి 33 ఎకరాలు, 100 ఎకరాలకి 33 ఎకరాలు ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఉండాలి. చెట్లన్నీ కొట్టేస్తారు, అడవులన్నీ కొట్టేస్తారు, అతివృష్టి వస్తారు, అనావృష్టి వస్తే ఇట్లా వస్తుంది, ప్రకృతి కోపం కన్నా చేసింది. ఎవరి ప్రయోజనం కోసం? ఏ ఒక్క పెట్టుబడిదారుడు, ఏ ఒక్క బహుళజాతి సంస్థల కంపెనీలకి మీరు జాతిని, ప్రజలందరినీ, దేశవాసులందరినీ తాకట్టు పెట్టి విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మానవ గమనాన్ని ముందుకు తీసుకుపోయేలాగా ఉండాలి. అది హెల్త్ని, జీవరాశిని, మనిషి హెల్తే కాకుండా జీవరాశిని కూడా బతికినిచ్చేటట్టు ఉండాలి. మీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమవుతాం? రాజుల కాలంలో యుద్ధాలు జరిగితే 100లలో చనిపోయేది, 1000లలో చనిపోతే అది పెద్ద అంశంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? నేను చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను. నిజంగా ఏం జరుగుతూ ఉన్నది? ఏం జరుగుతుందో చెప్పండి. సో ఒక యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది? లక్షలాది మంది చనిపోయారు కదా. రెండవ ప్రపంచ యుద్ధంలో ముగింపులో 1942 ముగింపు అనుకుంటా, 42 నుంచి 39 నుంచి 42 వరకు జరిగింది. 42 ముగింపులో ఆగస్టు 6, ఆగస్టు 8 అనుకుంటాను, హిరోషిమా, జపాన్ దేశంలో హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద, ఇది చాలా భారతదేశంలో ఢిల్లీ, ముంబై అంతా ఫేమస్ సిటీస్. అది హిరోషిమా, నాగసాకి అనే నగరాల మీద రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబులు వేస్తే ఈరోజు కూడా గడ్డి మనవట్లేదు కదా. అక్కడ ఉన్న మనుషులు ఇప్పటికీ వికలాంగులు పుడుతున్నారు కదా. మీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎటువైపు చేస్తాం? మేము న్యాచురల్ సైన్స్ని నమ్ముతాం, న్యాచురల్ టెక్నాలజీ, సమాజ అభివృద్ధికి పాటుపడే టెక్నాలజీ నమ్ముతాం. మీరు సైన్స్ అండ్ డెవలప్మెంట్ పేరుతోని, సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతోని ప్లాస్టిక్ని తీసుకొచ్చి పడేశారు. కుక్కముత్తి పిందెలే కదా అవి. ప్లాస్టిక్ అనేది కుక్కముత్తి పిందెలే కదా, అవి కూరగా పనికిరా, తినడానికి పనికిరావు. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో అందుకోసం అభివృద్ధి వైపు మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, భూమిని రక్షించుకోవాలి. సో అందుకోసం ఖనిజ వనరులు అవసరమైన మేరకతో వాళ్ళు తప్పితే జేసీబీ ప్రొక్లీనర్లు పెట్టి బోగు దవ్వుతారు, మాంగనీస్ దవ్వుతారు, అబ్రకం దవ్వుతారు, తగరం దవ్వుతారు, బంగారు గనులను దవ్వుతారు, వాటిని బోడ్చరు. భూకంపాలు వస్తే ఏదో కొద్దిమంది పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం సమస్త యావత్తు సమాజాన్ని
భూమిని నాశనం చేసే పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారనేది ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాను, విన్నవిస్తూ ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, సోదరులారా, అభివృద్ధికి సంబంధించి భూమిని కాపాడాలనే దానికి సంబంధించి అమెరికా వాడు మొదలు పెడతాడు భూమిని కాపాడాలని. అత్యధిక వ్యర్థాలు ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఆడే చేస్తాడు, లేకపోతే కెమికల్ వ్యర్థాలు, జల కాలుష్యం, వాయు కాలుష్యం అన్నీ పెద్ద ఎత్తున ఆయనే డంప్ చేస్తాడు అమెరికా ఆయన. ఐక్యరాజ్య సమితి తానంటే తందానంటే అంటే మంచి పనే కాబట్టి తానంటే తందానంటే, వాళ్ళని మాత్రం ఐక్యరాజ్య సమితి వాళ్ళు మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయలేరు అమెరికా వాళ్ళని. భూమిని అడ్డగోలుగా యుద్ధాలు చేసేది ఎవరు, ఆయుధాల వ్యాపారాలు చేసేది ఎవరు, యుద్ధాలు చేయటం వల్ల భూమి ఏం అవుతుంది, ఖనిజ వనరులు అసలు ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు, దాని మూలాలు ఏంటి, యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు, ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల సంపదని బంగారం, ఆయిల్, గ్యాసు నిక్షేపాలు తెచ్చుకోవడానికి కదా. అబ్రకం, తగరం, మైరం, బంగారం, గోల్డ్ మైన్స్ అంటారు కదా, వాటి కోసం కదా మీరు యుద్ధాలు చేసేది. నిజంగా దేశ రక్షణ కోసం సరిహద్దు దేశాలతో ఉంటుంది. ఎక్కడో దేశం మీకు ఎక్కడ కనపడదండి. ఆడున్న టెర్రరిస్టులు మీ దగ్గరికి వస్తున్నారా? వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, సరిహద్దు దేశాలతోని వాళ్ళతో యుద్ధాలు చేయించవచ్చు కదా. మీ అంతర్గత రహస్య ఎజెండాలు ఉన్నాయి. గౌడజాతి సంస్థలకి అభివృద్ధి చెందిన దేశాల పేరుతోని మనగలుగుతున్నటువంటి కొన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఇది తద్వారా ఆ దేశాల మీద పెట్రోలు ఆధిపత్యం, గోల్డ్ మైన్ ఆధిపత్యం, గ్యాస్ నిక్షేపాల ఆధిపత్యం, భూగర్భ వనరుల ఆధిపత్యం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం ఆయుధాల వ్యాపారం చేస్తున్నారు. ఆయుధాల వ్యాపారం మానవ జీవరాశి నాశనం అవుతుంది. భూములు తవ్వుతూ ఉన్నారు. భూముల్ని తవ్వేసి అసలు సముద్రంలాగా, అసలు అది క్వారీలాగా తయారు చేస్తూ ఉన్నారు, బొగ్గు క్వారీలాగా. సో ఆ విధంగా సున్నపు క్వారీలాగా, ఇటుక బట్టి క్వారీలాగా తయారు చేస్తూ ఉన్నారు. సో ఇది ఏమంత సమాజానికి ఏమంత మంచిది కాదనే తెలియజేస్తూ ఉన్నాను. సో ఇదని కాదు, అదని కాదు, ఓవరాల్గా భూమిని మనం కాపాడుకోగలిగితే 1000 సంవత్సరాలకు ముందు బాగానే ఉన్నది భూమి. అప్పుడు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెద్ద ఎత్తులు లేదు. కొద్ది ఇన్నోవేషన్స్, కొన్ని కొత్త కనుక్కుంటున్నా, కొద్ది మానవ అభివృద్ధికి కొద్ది ఉపయోగపడేలాగా ఉన్నాయి. కొద్దిపాటి కాలుష్యం పెద్ద ఉండేది కాదు. ఈ ఈజీ మనీ, జనాభా ఒకవైపు పెరగటం, రెండోపు ఈజీ మనీ, అత్యాశ, దురాశలు, బహుళజాతి సంస్థలు, పెట్టుబడిదారులు వాళ్ళ స్వప్రయోజనం కోసం ప్రపంచాన్ని ఏదైనా చేసినా ఏదైనా పరిస్థితులకు నెట్టబడతా ఉన్నాం. తద్వారా ప్రపంచానికే ముప్పు వస్తుంది. ఇదేమంతా మంచిది కాదు. మన కేవలం కొన్ని ప్రాంతాలకు కాదు, మానవ జాతికే ఇది మంచిది కాదనేది ఈ సందర్భంగా నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, సోదరులారా, ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉంటే 175 దేశాలు భూమిని కాపాడాలి, జల కాలుష్యం, వాయు కాలుష్యం అరికట్టాలి, భూగర్భ వనరులు మన అవసరమైన మేరకు తోక్కోవాలి, అడవులుగా తవ్వద్దు అనేది 200 దేశాలు, 150 దేశాలు దాని మీద కార్యక్రమాలు చేస్తాయి, దాని సెమినార్లు చేస్తాయి. విఠల్ ద్వారా మాదిరిగా, విఠల్ ద్వారా అన్నీ చెప్తారు కానీ ఏం చేయడు. విఠల్ ద్వారా డైలాగ్ లాగా వీళ్ళు కూడా అన్నీ చేస్తారు కానీ కార్యాచరణ చేయట్లేదు. నేను ఈ దేశం ఆ దేశాన్ని అనట్లేదు, అన్ని దేశాలకు ఇదే పరిస్థితి. అందుకోసం కదా గ్రీన్ హౌస్ ఆయిల్ ఎఫెక్ట్ అవుతుంది, ఓజోన్ పొర చిల్లుబడితే. సో దానివల్ల ఏం జరుగుతుంది, నష్టం జరుగుతుంది కదా మానవులకు సంబంధించి. ఇప్పుడు 30 డిగ్రీల నుంచి 50 డిగ్రీలు ఉంది, 80 డిగ్రీలు 100 డిగ్రీలకు పోతే మనిషి బతకలేస్తాడా? అంటే ప్రకృతి విధ్వంసాన్ని మొత్తం సర్వం విధ్వంసం చేసిన తర్వాత మనిషి లేకపోయిన తర్వాత మీరు ఏమవుతారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొద్దిమంది అది ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఇండియాలో కొద్దిమంది పెట్టుబడిదారులు, లేకపోతే అమెరికాలో కొద్దిమంది గుత్త పెట్టుబడిదారులు, ఇంకా దేశాల్లో మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచ గుత్తాధిపత్యం కోసం, వాళ్ళ వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం అడవులుగా ఏం చేస్తున్నారండి? మీరు భూమిని కాపాడేవాళ్ళ, మీరు భూతాపాన్ని తగ్గించేవాళ్ళ, గ్రీన్ హౌస్ ఆయిల్ ఎఫెక్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, చేయట్లేదా? మీరు చూడండి ఏం చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదా? ప్లాస్టిక్ వ్యర్థాలు కుక్క మెత్తి పిందెలు ఏంటండి? ఆయుధ వ్యాపారం చేసి ఆక్రమణలు, భూగర్భ వనరుల తవ్వకాల కోసం కదా ఈ యుద్ధాలన్నీ కూడా. గతంలో సరిహద్దు యుద్ధాలు అవి ఉండేవి, రాచరిక పరిపాలన ఉండేది. ఉన్నప్పుడు పక్క రాజ్యం మీద దాడి చేసి వాడు ఉండేది. మన భారతం, రామాయణం లాంటి పురాణాల్లో అశ్వమేధ యాగాలు కూడా ఉన్నాయి. అప్పుడు రాజ్యం, రాజులు, చక్రవర్తులు, రాజులు, సామంత రాజులు అట్లా అదొక సిస్టమ్ ఉండేది. సో వందల వేళ్ల తర్వాత మనం అనేక మొఘల్ సామ్రాజ్యాన్ని చూసాం, బ్రిటిష్ పరిపాలన చూసాం, రాచరిక పరిపాలన చూసాం, నైజాం పరిపాలన చూసాం. ఇవన్నీ అనుభవాలు వచ్చిన తర్వాత మనకి అర్థమైంది ప్రజాస్వామ్యం బెటర్మెంట్ అనుకున్నాం. సరే కమ్యూనిస్ట్ వాళ్ళు ఏదో మన సమాజం అన్నారు, సరే అది ఎందుకు వెనక పట్టుబట్టిందో తర్వాత సంగతి, వాళ్ళే సమాధానం చెప్తారు, చూద్దాం. మిగతా వాళ్ళు కూడా విశ్లేషణ చెప్తా ఉన్నారు, ఇంకో సందర్భంలో మాట్లాడదాం. దాన్ని అట్లా ఉంచండి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉంటే 180+ దేశాలు, 180కి పైగా దేశాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాయి, డెమోక్రటిక్గా ఉన్నాయి. సో ఆ విధంగా ముందుకు పోతానని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ప్రజాస్వామ్య దేశాలుగా మనుగడకలోకి వెళుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజాస్వామ్య దేశాలకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది ప్రపంచం అంతా. సో ఈ ప్రజాస్వామ్యం అనేది ప్లూటోక్రసీ అయినది అనేది మా బాధ.
ధనస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యం డెమోక్రసీ అంటాడు అబ్రహం లింకన్, అమెరికన్ మాజీ అధ్యక్షుడు. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్ అంటాడు అబ్రహం లింకన్. ఇది ఫ్లూటెక్రసీ. ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు ఓట్లు కొనుక్కొని ఓటుకి 500, ఓటుకి 1000, ఓటుకి 2000, ఓటుకి 1500, ఓటుకి 500, ఓటుకి 1000, 2000, ఒక్కొక్క ఓటుకి 2500, ఓటుకి 3000, ఓటుకి 4000, ఓటుకి 5000. ఇన్ని డబ్బులు పెట్టి ఆ నియోజకవర్గంలో ఎంపీ కాన్స్టిట్యున్సీలు, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు చేసినోడు అడుగులుగా భూగర్భ వనరులను తవ్వేటోళ్ళు కదా. ప్రకృతిని, పర్యావరణాన్ని చాసి పొద్దాకల గ్రీన్ చెట్లను నాటి ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అనాథాశ్రమాలు పెట్టి సేవ చేస్తారు వీళ్ళంతా. నేను డబ్బులు పెట్టి వ్యాపారం అయిపోయింది, రాజకీయం సేవ అయిపోయి సేవ నుంచి వ్యాపారానికి వచ్చేసింది. నేను డబ్బులు పెట్టినోళ్ళు ప్రజలకు సేవ చేసేటోడు ఉంటారా? దుంపనాశనం చేయడానికి ప్రయత్నం చేసేటోడు ఉంటారు తప్ప మరొకటి కాదు. సో పెద్దలారా, మిత్రులారా, సో భూమిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 1000 సంవత్సరాలకు ముందు ఎట్లున్నదో అవసరమైన మేరకు ప్రకృతి వనరులు తవ్వుకోవాల్సింది. కానీ అదొక అదే అంతర్గత ఎజెండాగా దురాశతోనే ముందుకు పోవటం మనుషులకే కాదు, జీవరాశికి, ప్రకృతి, పర్యావరణానికి అంతకి దుంపనాశానికి దారితీస్తుంది. మనం అభివృద్ధి చెందిన మధ్యకాలంలో కొన్ని దేశాల్లో మనం చూసాం, బాగా అభివృద్ధి చెందిన దేశాలు భూతాపానికి గురైనప్పుడు ఇట్లాంటి మీరు అడ్డగోలు తవ్వకాల వల్ల భూమి అనేక ఇబ్బందులకు గురై భూకంపాలు వస్తే అన్నీ పెద్ద 10 అంతస్తులు, 20 అంతస్తులు, 50 అంతస్తులు బిల్డింగ్లు కూడా కొనిపోయినాయి కదా. మనం టీవీ ఛానల్స్లో చూసాం, పత్రికల్లో చదివాం, మ్యాగజైన్స్లో చూసాం కదా. సో అందుకోసం భూమిని మనం రక్షించుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చిన అవుతాం. ఆస్తులు, అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ప్రకృతిని, పర్యావరణాన్ని, భూమి మీద వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అంత చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలుగుతారు. అదే మనం వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి రియల్ గిఫ్ట్. సో ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిటేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.